దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. 2వ అధ్యాయంలో నుంచి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి లోకములో ఉన్నదంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నదని, అది ఏంటి అంటే గనక ఆ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నవన్నీ దుష్టుడి దగ్గరుంటే, మరి దేవుని వలన, తండ్రి వలన పుట్టినవి ఎలా ఉంటాయి అంటే గనక అవి శ్రేష్టమైనవిగా ఉంటాయి, అవి ఆశీర్వదించబడినవిగా ఉంటాయి, దీవించబడినవిగా ఉంటాయి, క్షేమమిచ్చేవిగా ఉంటాయి. దేవుని యొద్ద నుంచి ఎప్పుడు కూడా మరి ఎటువంటి కీడు గాని, ఎటువంటి మరి శోధన గాని రాదండి. దేవుడు ఏది ఇచ్చినా మరి మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి ఇస్తారు. ఎందుకంటే ఆ దేవుడు ఎవరని మనం ఆలోచిస్తే గనక, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఎవరు అనే దాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మన దేవాది దేవుడిలో ఉన్న గుణ లక్షణాలు ఇక్కడ మరి యాకోబు భక్తుడు ప్రస్ఫుటంగా బయలుపరుస్తున్నాడు. ఎవరైనా జ్యోతిర్మయుడు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్స్. ఆయనలో చీకటి లేదు, ఆయనలో ఛాయ లేదు, ఆయనలో మరి గమనాగమనం వల్ల కలిగేటువంటి చంచలత్వం లేదు. ఓ మరి ఆ మరి ఈ లోకంలో దేవుళ్ళని పరిగణించబడిన వాళ్ళు రకరకాల రూపులు దిద్దుకుంటారు గాని, మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, యుగ యుగములు ఒకే రీతిగా ఉండువాడు. ఆయన మారడు, ఆయన వెలుగైన దేవుడు. ఆయన మరి ఇచ్చేవి కూడా ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా శ్రేష్టంగా ఉంటాయి. ఆయన మన జీవితాలకు ఇచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టంగా, అది వరాలుగా దేవుడు మనకి కానుకలుగా మన దేవుడు మనకిస్తా ఉన్నాడు. మనకిచ్చే ప్రతి బహుమానము, ప్రతి ఇవి మనకిచ్చే ప్రతి విధమైన మరి అది మేలు, క్షేమము, అది ఆరోగ్యం కానీ, అది ఐశ్వర్యం కానీ, ఆశీర్వాదం కానీ, అవన్నీ కూడా పరము నుండి, ఆ జ్యోతిర్మయుడగ దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటున్నామండి. ఆయనలో ఉండి జీవించేవారు. ఇక్కడ ఏమంటున్నాడు? లోకము దాని మరి ఆ లోకములో ఉన్నవన్నీ కూడా మరి నేత్రాస, శరీరాస, జీవుడం అవన్నీ కూడా ఒక రోజున గతించిపోయేవి. అవి లోక సంబంధమైనవి కానీ తండ్రి వలన పుట్టినవి శాశ్వతమైనవి. తండ్రి వలన పుట్టినవి పవిత్రమైనవి, తండ్రి వలన పుట్టినవి నీతిమంతమైనవి, తండ్రి వలన పుట్టినటువంటివి సద్గుణాల మరి సంపన్నుడైనటువంటి దేవాది దేవుని నుంచి వచ్చినవి. హల్లెలూయా. అంటే దేవునికి లోకానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి. అంటే ఈ లోక సంబంధమైనవి కావు, దేవుని యుద్ధ నుంచి వచ్చినవి, అవి ప్రత్యేకమైనవి, అవి శ్రేష్టమైనవని భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అందువల్ల మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని కాదు మనం అనుసరించాల్సింది. రోమీయులకు రాసిన పత్రిక 12:2లో పౌలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లుగా మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అంటే మన దృష్టి కూడా మనం మార్చుకోవాలి. ఆ లోకంలోంచి మనం సపరేట్ కావాలి. దేవుని కార్యాలయందే మన మనస్సు పెట్టాలి. అసలు ఉత్తమమైన కార్యం ఏంటి, దేవునికి అనుకూలమైన కార్యం ఏంటి, ఆయన సంపూర్ణమైన చిత్తం మనం చేయాలంటే ఏ కార్యాలు మనము చేయాలని మన మనస్సు ఎల్లప్పుడూ కూడా నూతన పరచబడుచు ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము.
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అంటే ఈ లోకమంతా కూడా ఒక దినాన లయమైపోయేదండి. ఆకాశం లయమైపోద్ది, భూమి లయమైపోద్ది. ఆకాశంలో ఉన్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ అన్ని కూడా మహావేంద్రముతో మరి మిక్కిలి మరి ఆ యొక్క మరి ప్రచండమైనటువంటి విధానంలో ఇవన్నీ కూడా మరి ఇక ఉత్తరీయము వలె యొక్క ఇవన్నీ కూడా మడచబడతాయంట. అంటే మనం బట్టలు ఎలా మడిచి పెడతాం అంటే విధంగా ఇవన్నీ కూడా మడిచి పెట్టబడతాయంట. ఈ భూమి, ఆకాశము, ఇందులో ఉన్నవన్నీ కూడా అంటే అలా మరి ఇవన్నీ కూడా లౌకికమైనవన్నీ కూడా నశించిపోయేవే. కానీ దేవుడు ఆయన శాశ్వతమైన వాడు, ఆయన శాశ్వతుడు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలం. అంటే దేవుని రాజ్యము మరి సమీపిస్తుంటుండగా ఈ లోకంలోంచి మనం సపరేట్ అయి జీవించాలంటే ఎలా జీవించాలన్నది పౌలు భక్తుడు 1 కొరింథీ 7వ అధ్యాయం 29 నుంచి మాట్లాడుతూ ఏమంటాడంటే, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా మరి లోకము గతించిపోయే పరిస్థితి వస్తుంది గనక మనం లోకంలోంచి సపరేట్ అయిన వారము, ఈ లోక పద్ధతులను, లోక నటనను విడిచిపెట్టు వారం అంటే మన అనుదిన జీవిత యాత్రలో కూడా మనం ఎలా ఉండాలట. మరి భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా, మరి ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడవారు సంతోషపడనట్టు, కొనువారు కొన్నది తమది కానట్టు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండా ఉండునట్లును చూచుకొనవలను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. సమస్తము కూడా ఒక ఎండకు రాబోతుంది గనక మనము ఎలాగున మనం ఉండాలంటే గనక దేవునికి ప్రీతికరమైన, ఆయనను సంతోష పెట్టేవారుగా, ఆయన సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చువారు ఉండాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా మరి మనము అర్థం చేసుకోవచ్చు. మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభుని ఎలా సంతోష పెట్టగలనని ప్రభు కార్యాల గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యని ఎలా సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు కదా. మరి అట్టి విధంగా మరి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు తమ శరీరమందును ఆత్మయందును పవిత్రురాలులై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు. పెండ్లి అయిన వాళ్ళు భర్తని ఎలాగున సంతోష పెట్టాలని ఆలోచిస్తారు. మరి లోక విషయమైన వాటిని గురించి మనం చింతపడొద్దు. లోకములో నుంచి మనం సపరేట్ కావాలి. అంటే ఈ లోకంలో ఇదంతా గతించిపోయే పరిస్థితి. ఈ లోక నటనంతా కూడా ఒక ఎండింగ్ కి రాబోతుంది గనక దాన్ని ఏం చేయాలంటే మరి ఈ లోకపు దురాశలని, వాటి ఇచ్చులతో వాటిని మనమట సిలువ వేయగలగాలంటే ఈ దురాశలన్నిటిని కూడా, ఈ లోకంలో మనకు కలిగే ఈ దురాశలన్నిటినీ మన శరీరముతో పాటు, మన ఇచ్చలతో పాటు మనము సిలువ వేయాలట. అబ్బా చూడండి, నిజంగా ఎంత ఖచ్చితంగా మరి మనకు వాక్యము బోధిస్తుందో చూడండి. సిలువ వేయగలగాలి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా, మనలో ఉన్న శరీర కార్యాలన్నీ కూడా, మనలో దేవునికి వ్యతిరేకమైన దాన్నంతా కూడా, ఆ దురాశలన్నిటిని కూడా, దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా మనము ఏం చేయగలగాలంట? సిలువ వేయగలగాలంట. సిలువలో ప్రభు ఎలాగ అణువణువు హింసించబడి మరి ఆయన పాప ఆకారముతో ఆ సిలువ మీద ఆయన ఎలాగున మరణించాడో, మనము కూడా ఈ లోకాశలకి, ఈ లోక దురాశలకి, ఈ శరీరాశలకి మనం ఏం చేయాలట? కంప్లీట్ గా మనము అట్టి విధంగా సిలువలో మనము మరణించాలట. క్రీస్తులో మనము పునరుజ్జీవపు అనుభవంతో, పునరుద్ధానపు అనుభవంతో తిరిగి లేవాలట. అయితే దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. ఈ లోకము, ఇందులో ఉన్నవన్నీ గతించిపోతున్న ఒక దినాన్ని, కానీ ఏమి నిలిచి ఉంటదంటే గనక దేవుని చిత్తము చేసేవాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. అసలు దేవుని చిత్తం అంటే చాలా సార్లు మనకి అసలు ఏంటి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి,
అసలు నేను దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నానా, మరి దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందా లేదా మరి అనేకమైన సార్లు మనకి డౌట్ వస్తుంది. ఎందుకు? మన అనుదిన జీవిత యాత్రలో మనకు కలిగే కష్ట నష్టాలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, దీనిలో మనం మునిగి తేలుతూ కొన్నిసార్లు దేవుని గురించి డౌట్ పడుతూ ఉంటాం. నిజంగా దేవుని చిత్తంలో నేనున్నానా? మరి దేవుడు నన్ను పిలిచాడా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడా? దేవుడు నన్ను ఈ స్థలంలో పెట్టాడా? దేవుడు ఈ విధంగా మరి నాతో ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నీ మనకు వస్తా ఉంటాయి. కానీ ఆయన చిత్తములో నువ్వు ఉన్నావంటే ఆయన పిలుపు నీ మీద ఉంటదండి. ఆ పిలుపు నీకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఈ పత్రికలన్నిట్లో రాస్తూ ఎన్నిసార్లు ఆయన దేవుని చిత్తము వలన నేను అపోస్తులుగా పిలువబడ్డాను, దేవుని చిత్తము వలన నేను ఆయన సేవకుడుగా చేయబడ్డాను అని రాస్తున్నాడంటే, 1 కొరింథీ 1:1లో, 2 కొరింథీ 1:1లో, 2 కొరింథీ 8:5లో, ఎఫెసీ 1:1లో, ఎఫెసీ 6:6లో, ఇంకను కొలస్సీ 1:2లో, 2 తిమోతి 1:1లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఇక్కడ రాసిన ప్రతిసారి కూడా క్రీస్తు యేసుకు నేను అపోస్తులుగా ఎలా ఉన్నానంటే ఆయన చిత్తాన్ని బట్టి నేను ఉన్నాను. ఈ రోజు నీవు నేను దేవుని విశ్వాసగా ఉన్నావా? క్రైస్తవుడుగా ఉన్నావా? సేవకుడుగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని బట్టి మనం ఉన్నామండి. దేవుని చిత్తాన్ని బట్టి మనము మరి క్రీస్తులో కొనసాగుతున్నాం. పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము, స్థిరపరచబడ్డాము, కొనసాగుతున్నామంటే మన జీవితాల మీద దేవుని పిలుపు ఉంది. ఆయన చిత్తంలో మనమందరం కూడా ఏర్పరచబడ్డాము అంటే ఆ యొక్క దేవుని చిత్తము మనకి ఆయన ఆ యొక్క ఈ యొక్క భూమి పునాదులు వేయబడక ముందే, జగత్తుకి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాం గనక మనమేం చేయాలంటే మనుషులను సంతోష పెట్టువారుగా, ఈ లోకంలో ఉన్న వాటిని సంతోష పెట్టువారుగా కాక దేవుని చిత్తము ఆయన క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించువారుగా ఉండాలని ఎఫెసీ 6:6లో రాసినట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తుకి మనం కంప్లీట్ గా సరెండర్ చేసుకోవాలని ఆయన చిత్తము నెరవేర్చుటంటే పిలువబడిన పిలుపులో కంప్లీట్ గా ఆయన ఇష్టానుసారంగా కేవలము ఆయనను మాత్రమే సంతోషపరుస్తూ ఈ క్రైస్తవ యాత్ర కొనసాగింప చేయాలని మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చటం అంటే ఆయన ఆయన వలె మనము జీవించుట, ఆయన పోలి నడుచుట, ఆయన లోపల మనము నిలిచి ఉండుట, ఆయన చిత్తము నిలిచి ఉండుట అంటే మరి తొట్టిల్లకుండా ప్రభులోనే, ప్రభు వాక్యములోనే, ప్రభు మార్గములోనే మనము నడుట. ఒకసారి మరి క్రీస్తు ప్రభు బోధలు చేస్తా ఉన్నప్పుడు మరి అక్కడ మరి చాలా మరి ప్రజలు గుమిగూడు ఉన్నారంట. అక్కడ బయట ఇంటి బయట మరి ఆ యొక్క మరియ తల్లి అయిన మరి ఆమె కుమారులు మరి యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇదిగో మీ తల్లి, మీ సహోదరులు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నారంటే గనక అసలు నా తల్లి, నా తండ్రి ఎవరు? అసలు నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తమును జరిగించువాడే నా తల్లి, తండ్రి అని క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తులో జీవించే ఈ జీవితంలో ఎవరు క్రీస్తుకు సంబంధించిన వారు ఎవరు అంటే గనక కేవలము దేవుని చిత్తము జరిగించువాడే. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని చిత్తము జరిగించువాడు, వాడు లోకము నుంచి బయటకు వచ్చిన వాడు, దేవుని చిత్తము జరిగించువాడు మరి నిరంతరము నిలిచి ఉంటాడు. ఈ లోకం గతించిపోద్ది, దాని ఆశలు గతించిపోతాయి, ఈ యొక్క లోకం అంతా కూడా మరి లయమైపోద్ది. కానీ ఎవరు నిలిచి ఉంటారు? ఎప్పటికీ ఎవరు నిలిచి ఉంటారంటే కేవలము దేవుని చిత్తము నెరవేర్చువాడు మాత్రమే మరి నిలిచి ఉంటాడు. మరి దేవుని చిత్తం ఏంటి? అసలు మన జీవితంలో దేవుని చిత్తం ఏంటని మనం చూస్తే గనక 1 తెస్సలోనికీ పత్రికలో 3 విషయాలు పౌలు భక్తుడు రాస్తున్నాడండి. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము
3వ వచనంలో మనము చూస్తే మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అంటే ఒక పరిశుద్ధమైన పవిత్రమైన నీతియుక్తమైన జీవితము జీవించటానికి మనం పిలువబడిన వాళ్ళము. మన జీవితం మీద ఆ యొక్క మరి ఈ పిలుపు ఉందండి. ఈ దేవుని చిత్తములో మనం పరిశుద్ధులుగా ఎల్లప్పుడూ కూడా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి ఆ వాక్య నెరవేర్పు మన జీవితాలలో మరి అది జరిగించబడాలి. పరిశుద్ధత కలిగి ఎల్లప్పుడూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, ఇన్నర్ అండ్ అవుట్, దేవునికి ఇష్టలైన పాత్రలుగా మరి ఆ పరిశుద్ధతలో కొనసాగువారుగా ఉండుటే దేవుని చిత్తము. రెండవదిగా చూస్తే మరి 5వ వచనంలో అంటాడు, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటే దేవుని చిత్తము. అంటే మన యొక్క అనుదిన జీవిత యాత్రలో ఈ పరిశుద్ధత మెయింటైన్ చేయటమే కాదండి, మనకివ్వబడిన ఆ హానర్, ఆ ఘనత, క్రీస్తు బిడ్డలమని, క్రీస్తు రక్తంలో కడగబడిన వారమని, క్రీస్తు చేత విమోచించబడిన వారమని, మనకి ఒక ఒక సపరేటెడ్ పీపుల్ అని దేవుడు మనకొక టైటిల్ పెట్టాడు. క్రైస్తవులంటే దే ఆర్ ద సపరేటెడ్ పీపుల్. లోకములో నుంచి బయటికి వచ్చిన వారు, లోకములో నుంచి మరి సపరేట్ చేయబడిన వారని మనకు ఒక టైటిల్, ఒక క్యాప్షన్ ఉంది. క్రైస్తవులంటే క్రీస్తును వెంబడించేవారు, క్రైస్తవులంటే లోకంలో నుంచి బయటకు వచ్చిన వారు, క్రైస్తవులంటే కేవలం ఆ వాక్యానుసారంగా జీవించువారని మరి ఆ యొక్క భావనతో ఈ యొక్క ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక ఘనత ఇవ్వబడిందండి. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావా, బాప్తీసు అనుభవంలోకి వెళ్ళావా, ఆత్మ చేత అభిషేకం చేత నింపబడ్డావా, యూఆర్ సో వాల్యుబుల్, యూఆర్ సో వాల్యుబుల్ అండి, యూఆర్ సో ప్రెషియస్, యూఆర్ ప్రైస్లెస్ కదా. దేని చేత మనం కొనబడ్డాం? ప్రతి ఒక్క వస్తువుకి ఇంత ఖరీదని ఉంటది కదా, కానీ మనము కొనబడిన రీతి, మన విలువ యేసు రక్తం అనే వెల చేత మనము, ఆయన ప్రాణం అనే క్రయధనము చేత విమోచించబడిన వారము కనుక మనకు ఒక ఘనత ఉందండి. ఈ శరీరాన్ని మనము లేకుంటే మన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా ఘనతలోనే ఉంచుకోవాలి. దాన్ని మనం చీప్ చేసుకోకూడదు. దాన్ని మనము ఆ స్టేటస్ లోంచి మన కిందికి రాకూడదండి. ఎప్పుడు అది కలుషితం అయిపోద్ది, ఆ స్టేటస్ ఎప్పుడు తగ్గిపోద్ది, మన ఘనత ఎప్పుడు తగ్గిపోద్ది అంటే లోకానుసారంగా లోకస్తుల వలె మనము కూడా జీవించినప్పుడు, మన యొక్క ప్రవర్తనను మనం కాచుకున్నప్పుడు, మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేసినప్పుడు మన ఘనత, దేవుడు మనకిచ్చిన ఈ ఘనతను మనం పోగొట్టుకుంటాం. పరిశుద్ధంగా జీవించటమే కాదు, మనకి ఇవ్వబడిన ఈ స్టేటస్, క్రీస్తులో మనకి ఇవ్వబడిన స్టేటస్ ను, మన ఘటమును, ఘటం అంటే మన శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో కదా. శరీరము పాపము జోలికి వెళ్లకుండా, శరీరం అంటే ఆ ఒక్క పాపం, అదొక్కటే పాపం కాదండి, ఇంకా అనేకమైన పాపాలు దాని నుంచి ఎట్టి విధంగా కాపాడుకొనవలను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ప్రతి దానిలో పాపము, నీతి రెండు కూడా దాగి ఉన్న అనుదిన జీవితంలో ప్రతి సందర్భంలో ఈ రెండు కూడా మిళితమై ఉన్నాయి. దేన్ని మనం చూస్ చేసుకోవాలి, దేన్ని మనం కలిగి ఉండాలి, దేన్ని మనం అనుసరించాలి. తన ఘటమును కాపాడుకొనుటయే దేవుని చిత్తము. ఎందుకు దేవుని సన్నిధిలో దినమును మనము నిందారహితులుగా, నిరపరాధులుగా నిలబడాలంటే మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము కూడా నిందారహితంగా ఉండాలి. ఈ శరీరము కూడా కలుషితం లేకుండా ఉండాలంటే ఈ శరీరాన్ని సరైన విధంగా మనం పెంచి పోషించాలండి. దీన్ని సరైన విధంగా ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యపు అలవాట్లు మనం కలిగి ఉండాలి. మన అనుదిన జీవిత అలవాట్లు, హ్యాబిట్స్ కూడా ఎలా ఉండాలంటే మన యొక్క ఘటము ఈ కరెక్ట్ గా సరైన విధంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మన ఆహారపు అలవాట్లు కదా, మన జీవితంలో మరి ఏమేమి మనము మరి ఆ యొక్క శరీరమును ఆరోగ్యంగా ఉంచుకోవటంలో
మనం సరైనటువంటి ఆ క్రమమైన అలవాట్లు కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మనము చూడగలం. మన ఘటాన్ని, మన యొక్క శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరొకటి దేవుని చిత్తం ఏంటంటే గనక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును, అది కీడ, అది మేల, అది ఇరుక, ఇబ్బంద, సమస్య, అది పోరాటమా, మరి ఇంకా అది ఏది నెగటివిటీయా, పాజిటివిటీయా, అది ఏదైనా మేలు జరిగిందా, మరి నీకు ఏమేమి పొందుకున్నావు, ఇంకా ఏమి పొందుకోవాలి, వీటన్నిటి విషయంలో మనము చేయవలసిన పని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. చింతపడటం, ముఖాలు వేళాలేయటం, మరి నిరంతరం నెగిటివ్ మాటలు మన నోట్లో ఉండటం, ఇది కాదండి. దేవుని చిత్తము మనము జరిగిస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా మనము జీవిస్తున్నామంటే ఎవ్రీ టైం, ఆల్ టైం, ప్రతి సమయం అందు కూడా మనం ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి, స్తుతి యాగం చేస్తూనే ఉండాలి, ఆయన నామ జపం చేస్తూనే ఉండాలి కదా. మన నామాన్ని మనం ఒప్పుకుంటూనే ఉండాలి, అజిహాఫలు మనం సమర్పిస్తూనే ఉండాలి. మరి ఆయనను నిరంతరము కూడా ఆయనకి స్తోత్రార్పణ చేస్తూనే ఉండాలి. స్తుతుల ధూపం ఆయనకు వేస్తూనే ఉండాలండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు, ఈ థ్యాంక్స్ అనేవి, ఆ యేసు నామం అనేది మన యొక్క నాలుక మీద బీజాక్షరంగా మార్చబడాలి. మన హృదయపు లబ్ధపు కూడా యేసు నామంతో నింపబడాలండి నిరంతరం కూడా. థ్యాంక్ యూ జీసస్, యేసు రక్తమే చేయం, యేసు నామమే చేయం. ఇది మన లోపల నుంచి ఒక ధ్వనిలాగా మనకి పైకి వినపడేలాగా మన లోపల, మన ఆత్మ ఈ మాటలు పలుకుతా ఉంటది. నిద్ర లేచేటప్పటికి ఈ మాటలు మనలోంచి ఆ శబ్దాలు వినపడతా ఉంటాయి. యేసు రక్తం, యేసు నామం, దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. ఇదంతా కూడా మన లోపల ఒక టేప్ రికార్డు లాగా, ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టి దాన్ని వినిపిస్తే ఎలా ఉంటది? ఎవడైనా సామానులు అమ్మేవాడు అడేం చేస్తాడు? ఒక రికార్డింగ్ చేసుకొని వస్తాడు, అది కదా. అది రికార్డింగ్, అది ఆన్ చేస్తాడు, అది అయిపోయిన కంటిన్యూషన్ ఏమొస్తుందంటే మరలా అదే వస్తుంది, కొత్తది రాదు. ఆ టేప్ వాడు రికార్డ్ చేసుకొచ్చినది, అందులో ఏమున్నది? ఒక్క పదమే. వాడు అమ్మాలనుకున్న విషయం, వాడు చెప్పాలనుకున్న ఆ విషయం ఉంటది. ఆ యొక్క ఎంతసేపు వాడు బయట తిరిగి మరి వాడు వ్యాపారం చేసినా కూడా అదే వినిపిస్తా ఉంటది. కనుక మన లోపల నుంచి కూడా దేవుని యొక్క ధ్వని, నామధ్వని, ఆ స్తుతి ధ్వని, కృతజ్ఞతా స్తుతి ధ్వని ఎల్లప్పుడూ మనలో నుంచి పెళ్ళుబుకుతూ ఉండాలండి. ఈలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. అంతేకాదు, ఈ లోకంలో నియమించబడిన కట్టడలన్నిటిని కూడా మనము అనుసరించాలండి. అది దేవుని చిత్తమనేది. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి, ఈలాగున నువ్వు జీవించుట, మరి అది దేవుని చిత్తమని ఇక్కడ రాయబడినట్లుగా చూడగలం. 1 పేతురు పత్రిక 2:13-15 వరకు చూస్తే గనక, మరి ప్రతి కట్టడ, మరి పురుషుడికి స్త్రీ లోబడి ఉండాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఇది ప్రాముఖ్యమైన కట్టడ. కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి కదా. ఇది దేవుని యొక్క కట్టడ. ప్రభు నిమిత్తమై లోబడి ఉండి, అంటే ఈ లోకంలో ఉన్న అధికారాలకి మరి మనం లోబడి ఉండాలి. కుటుంబ అధికారంలో కూడా మనం లోబడి ఉండాలండి. కుటుంబంలో ఇవన్నీ రివర్స్ అయిపోతున్నాయి. దేవుని భర్తలు ప్రేమిస్తూనే ఉన్నారు కానీ భార్యలు మరి లోబడి జీవించట్లా, పిల్లలు లోబడి జీవించట్లా. కానీ దేవుని చిత్తము జరిగించాలి అంటే ఆ క్రమము, ఆ కట్టడలు, ఆ పద్ధతులు, దేవుని ఉపదేశాలు మనం ఖచ్చితంగా పాటించబద్దులమై ఉన్నాం. ఇలాగున మనము చేస్తే మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమైనది. హల్లెలూయా కదా. దేవుని చిత్తం మనం జరిగించాలంటే మన నోటిని కాచుకొనుట. అజ్ఞానముగా ఎవరెవరితో మాట్లాడుతున్నారో మనము కూడా వారితో అజ్ఞానంగా కలిసిపోకుండా మనము సపరేటెడ్ పీపుల్ అని, మరి
యుక్త ప్రవర్తన కలిగి వారి నోరు ముయ్యవలసిన వారమై ఉన్నాం. మరి ఆ యొక్క అది ఆ యొక్క ఎవరైతే అయోగ్యంగా మాట్లాడుతున్నారో వారి నోరు మూయించగలుగుట, మనము వారి వలె అనుచితంగా మాట్లాడకుండుటయే దేవుని చిత్తమైనది. హల్లెలూయా. ఎదుటివాడు నోరు పడేసుకున్న మన నోరు పడేసుకోకుండా కంట్రోల్ గా ఉండటమే దేవుని చిత్తము. యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండాలని ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ దేవుని చిత్తము జరిగించాలి అంటే గనక మనకు ఓర్పు అవసరం అండి. చాలా ఈ క్రైస్తవ జీవితంలో ఓర్పు అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36లో భక్తుడు అంటున్నాడు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఈ చిత్తమంతా మనం జరిగించాలంటే దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం నడవాలంటే మనకెంతో ఓర్పు కావాలండి. ఎంతో సహనము కావాలి. అసలు ఈ ఓర్పు సహనానికి అసలు మారుపేరుగా మనం జీవించగలిగినప్పుడే దేవుని చిత్తాన్ని మనము సంపూర్ణముగా నెరవేర్చగలము. చాలా మంది అయ్యా ఇదిగో నీకోసం అలా చేస్తున్నాను, నీకోసం నేను ఇంతగా చేశానని చాలా మంది చెప్తారంట. ఒక దినాన ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 7:21లో కొంతమంది ప్రసంగం చేస్తూ అనేక మంది అద్భుతాలు చేస్తారు. అనేక మంది ఆశ్చర్యకార్యాలు జరిగి అనేక మంది స్వస్థతలు జరిగిస్తారు కదా. ఈ లోకంలో అందరూ కూడా క్రైస్తవులు ఎటువైపు పరిగెడుతున్నారండి? అద్భుతాల వైపు. అన్యులు ఎటువైపు ఆకర్షించబడుతున్నారు? ఆ అద్భుతాల వైపు, స్వస్థతల వైపు ఆకర్షించబడుతున్నారు. కానీ వారు వాళ్ళని పరలోక రాజ్యము తీసుకుని వెళ్ళట్లా. అద్భుతాల వరకు, ఆశ్చర్య కార్యాల వరకే వారిని పరిమితం చేస్తున్నారు. వారికి విడుదలవుతుంది, స్వస్థత పొందుతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వారికి అద్భుతం జరుగుతుంది, తిరిగి మరి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ప్రభు అంటున్నాడు మత్తయి 7:21లో, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును కదా. ఆయన చిత్తము ఎలాగన మనం జరిగించాలని ఇప్పటి వరకు మనము ధ్యానించాము. ఇవన్నీ మనము జరిగిస్తేనే, కేవలం దేవుని నామంలో ఏసునామం అని చెప్తే దయ్యం పారిపోద్ది, ఏసునామం ఇచ్చాటనే చేస్తే ఆ కీడులు తొలగిపోతాయి. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి నా నామంలో అద్భుతాలు, ఇన్ని అద్భుతాలు చేస్తామయ్యా ఇంత విధంగా అంటే మిమ్మల్ని ఎవరినో ఎరగని అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటే దేవుని చిత్తము చేయువాడు నిరంతరము దేవునితో నిలిచి ఉంటాడండి. దేవుని చేత వెళ్ళగొట్టబడడు. ప్రభు అంటున్నాడు, నిన్నెవరో నీవు ఎవరో నేను ఎరగనని ఒక దినాన వెళ్ళగొట్టేస్తాడంట. కానీ మనము మరి శాశ్వతమైన విధంగా ప్రభుతో నిలిచి ఉండాలండి. ఆకాశము భూమి గతించిపోయినా ప్రభు మాటలకు పొల్లు గాని సున్నా గాని తప్పిపోదు. ఆ మాటలు పట్టుకొని ఆ మాటల్లో మనం నిలిచి ఉండాలి. లోకము దాని ఆశలు గతించిపోవచ్చును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు, శాశ్వతంగా నిలిచి ఉంటాడు. ఆ శాశ్వతమైన ఈ లోకంలో క్రీస్తులోని శాశ్వతత్వంలో నిలిచి ఉంటాడు. నిత్య జీవము కొరగిన వాగ్దానములో ఆ యొక్క నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుతాము. ఇక్కడ క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆ నిత్య జీవము శాశ్వతంగా దేవుని రాజ్యంలో నిత్య స్వభావంలో పాతుకుపోయి ఉంటామండి. నిరంతరము ఆయనతో కలిసి ఉంటాము, ఆయన ముఖ దర్శనం చేస్తాము, ఆయన సముఖంలో ఉంటాము, ఆయన స్తుతించి ఆరాధించే గుంపులో ఉంటాము. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ మరి పరలోకంలో కన్ను తెరుస్తాము. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించు వారుగా, ప్రభుని గుర్తెరిగిన వారుగా, ప్రభు ఏదైతే ఉపదేశం చేస్తున్నాడో కదా, ఈ లోకంలో మనకి ఇవ్వబడిన ఆ కట్టడలు, న్యాయ విధులు, అనుసరించవలసిన జీవిత విధానము, ఇవన్నీ కూడా మనము జరిగించాలని మరి యోహాను భక్తులు మనతో మాట్లాడుతున్నట్లుగా చూడగలం. మనము నిరంతరము నిలిచి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ బ్రతికున్న ఈ బ్రతికే కాదు గాని క్రీస్తుతో యుగ యుగములో అనిత్య మహిమలో మనము జీవించాలంటే ఈ భూమి మీద జీవించిన ఈ జీవితంలో
దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా మనం ఉండాలని మరి ప్రభు మనని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానన్నాడు. ఆయన చిత్తము నెరవేర్చాడు, ఆ పని ముగించాడు, తండ్రి యొద్దకు వెళ్ళాడు. మనము కూడా ఈ భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాం. క్రీస్తుని పోలి నడవటానికి ఈ భూమి మీదకి వచ్చాం. మనం కూడా మనకు అప్పగించబడిన ప్రతి దాన్ని ముగించి లెక్క అప్పచెప్పి మనము కూడా క్రీస్తు వలె మరి తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చున్న ఆ సింహాసనములో మనము కూడా కూర్చుండటానికి దేవుని చిత్తాన్ని మనము జరిగించుదుము కాక, ఆయన చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అనే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందుము కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయను కాక. ఆమేన్.